ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాల ప్రసారానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మాకు మరి యొక్క దినం ఆయుష్నిచ్చి నీ వాక్యం వినుటకు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం వినుటకు శ్రద్ధగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవా నీవు ఆశీర్వదించి నీ వాక్యము చేత బలపరచమని వేడుకుంటున్నాం. మేము నీ కుమారులుగా కుమార్తెలుగా దేవా ఉండేదానికి మాకు నీ వాక్యమును పంపించి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమున రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6, 7 వచనములు. ఏమనగా మనమిక్కను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము చదువుకున్న వాక్య భాగములో మన జీవితము పాపములో ఉన్నప్పుడు ఎలాగును దేవుని యందు సిలువ వేయబడిన అనుభవం కలిగిన తర్వాత ఎలాగూ మార్చబడుతుంది అనేది చాలా తేటగా పౌలు భక్తుడు రాయటం మనం చూడగలం. ఒకప్పుడు పాపమునకు బానిసగా ఉన్నావు, ఒకప్పుడు లోకమునకు బానిసగా ఉన్నావు. నీ శరీరము నిన్ను ప్రేరేపించిన రీతిగా పాపమునకు పరిగెత్తినావు. అయితే ఎప్పుడైతే నీలో దేవుని వాక్యపు వెలుగు ప్రవేశించినదో నీ హృదయములో ఉన్న ప్రతి బలహీనత బయటికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యపు వెలుగు నీకు దొరికినదో నీ జీవితములో పాపమునకు సంబంధించిన మరణకరమైన కార్యము అన్నిటి నుండి నీవు విడుదల పొంది ఉన్నావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అందుకే నీవు దేవుని యొక్క కృపచేత విడిపించబడ్డ వ్యక్తిగా ఉన్నట్లయితే ఈ శరీరంలో ఉన్న కార్యములని మృతి చెందినాయి. నీవు దేవుని యొక్క కుమారుడుగా దేవుని యొక్క కుమార్తెగా మరలా జీవమును పొందుకున్నావు అని గ్రహించే ఈ కార్యమును ఇక్కడ పౌలు భక్తుడు రాసించడం మనం చూడగలము. నీలో ఉన్న పాత మనుషుడు, నీలో ఉన్న పాత జీవితము యేసు ప్రభువుతో పాటు సిలువ వేయబడిన ఎడల నీవు కూడా ఆయనతో పాటు తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నీ పాప జీవితము నీవు విడుదల పొందాలంటే, దేవుని యొక్క కృపను నీవు సంపాదించుకోవాలంటే, దేవుని యొక్క కృపచేత నీవు నడిపించబడాలని ఆశించినట్లయితే నీ శరీరంలో ఉన్న పాత మానవ స్వభావమును తీసుకువెళ్ళి ఆయనతో పాటు సిలువలో కొట్టివేయాలి. నిన్ను సిలువకు అప్పచెప్పుకున్నావంటే దానికి అర్థం ఏమిటి? ఈకను నీ శరీర కార్యములు చేసేదానికి నీకు ఎంత మాత్రము అనుమతి లేదు. ఎందుకంటే సిలువలో ఉన్న ఒక వ్యక్తి తాను స్వతహాగా ఏమీ చేసుకొనలేడు, బంధించబడ్డ వ్యక్తిగా ఉంటాడు. ఆ రీతిగానే శరీర కార్యములు సిలువ వేయబడ్డట్లయితే వాటికి నీపైన ప్రభావము లేదు, నిన్ను ఏమీ చేయలేవు. నీ శరీరము దేవుని యొక్క కృపచేత నింపబడి నీవు ఆయన యొక్క సొత్తుగా మార్చబడుచున్నావు అనేది గ్రహించుకోవాలి. సిలువలో నీ యొక్క శరీర కార్యములు అనగా నీ పాప స్వభావాన్ని కొట్టివేసినట్లయితే తిరిగి జన్మించిన అనుభవం నీవు పొందగలవు. సిలువలో నుండి యేసు ప్రభు ఎలాగైతే నీకు విడుదలనిచ్చినాడో, ఎలాగైతే ఒక నూతన జీవితం ఇచ్చినాడో, ఆ రీతిగానే నీవును ఒక నూతన జీవితంను పొందిన వ్యక్తిగా మారి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడగలవు. నీ యొక్క విడుదలను, నీ యొక్క స్వస్థతను, నీ యొక్క రక్షణను నీవు సంపూర్ణముగా పొందుకోవాలని ఆశించినట్లయితే, ఆ అనుభవం నీలో ఉండాలని ఆశించినట్లయితే సిలువ వేసి అనగా నీ శరీర కార్యములు సిలువకు అప్పచెప్పి ఆయన యొక్క బిడ్డగా, ఆయన యొక్క కుమారుడుగా, ఆయన యొక్క కుమార్తెగా నీవు మార్చుకోవాలనేది ప్రభు ఆశిస్తున్నాడు. సిలువలో ఆయనతో పాటు చనిపోయిన యెడల ఆయనతో పాటు సజీవుడిగా ఉంటావు, అనగా నిత్య జీవమునకు వారసుడిగా ఉంటావు.
నిత్య రాజ్యంలో ప్రవేశించగలిగిన ఆ కృపను కలిగి ఉంటావు. ఆయన చేత ఆశీర్వదించబడిన అనుభవం కలిగి ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శరీరమును జయించిన వాడు, పాపమును జయించిన వాడు, శరీర కార్యములను జయించిన వ్యక్తి దేవుని యందు స్థిరముగా ఉండగలడు, దేవుని కొరకు పరిగెత్తగలడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పాపమునకు శరీరమునకు లోబడినట్లయితే చివరి వరకు నీవెంత ప్రయాస పడినను సరే దేవుని కృపను పొందుకొనలేవు. ఇక్కడ రాయబడిన రీతిగా నీ జీవితమును దేవునికి అంకితము చేసుకోవాలని ప్రభు ఆశిస్తున్నాను. నిన్ను నీవు నీ శరీర కార్యములు సిలువ వేసి దేవునికి అప్పచెప్పుకున్నట్లయితే ఆయన కృపను సంపూర్ణముగా పొందుకొనగలవు. మరణించి తిరిగి లేచిన అనుభవం నీలో ఉన్నట్లయితే, మృతిని జయించిన అనుభవం నీలో ఉన్నట్లయితే, దేవుని యొక్క జీవం నీలో ప్రవేశించినట్లయితే నీవు ఆయన కొరకు జీవించి అనేక కార్యములను చేయగలవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ ఉదయకాల సమయంలో నీ పాత మానవుని సిలువ వేసి దేవునితో నూతన జీవితమును, నూతన అనుభవం కలిగిన వ్యక్తిగా మారి ఆయన కొరకు జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. పాత జీవితంను సిలువ వేసి దేవునికి నీ జీవితంను అంకితము చేసుకో. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యము కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా పాత జీవితము సిలువను వేసి నీ కొరకు జీవించే కృపను అనుగ్రహించమని, నీలో స్థిరపడే అనుభవం దయచేయమని, పాత మానవ స్వభావంలోనున్న పాప బీజము నుండి విడుదల పొందిన వారిగా, పాప స్వభావం నుండి విడుదల పొందిన వారిగా వాక్యపు వెలుగును కలిగి నూతనమైన జీవితం కలిగి ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.